ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా నేను. ఇన్నటి వరకు ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంటులో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినారు, తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు. ఈ రోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరం ఒకటైదాం. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబులెన్స్ ఓనియండి, తమ్మి జరగండి సార్. అరే పడుతాం, అరే భాయ్ సాబ్ హట్ జాओ. మీ అందరితోని ప్రార్థించేది ఒకటే. నాకు తెలుసు ఈ 20 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది. కానీ మనం ప్రజల దగ్గర పోవాలి, అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి, అడగాలి. రైతులని ఏమైంది, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. 10,000 ఇస్తా. యావా 10,000 కాదు 15,000 ఇస్తా అన్నవే, ఎక్కడ పోయింది 15,000 అని అడగాలి. 9 ఆ జెండాలంటే కొద్దిగా తీసుకెళ్తాను. డిసెంబర్ రుణం చెప్పిన మాట, పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కాదు బంగారం చెప్పిన మాట గుర్తు చేయాలి. ముసలిళ్లకు ₹4,000 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ ₹2,500 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాద్ చేయాలి. 1, 2 కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిరా? పార్ట్ 2 కూడా చూసిరా? చూసిరా లేదా? మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ ఎత్తుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నలకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.